భవానీపూర్ లో దీదీకు షాక్. మాజీ సహచరుడు బీజేపీ అభ్యర్థి సువేందు చేతిలో మళ్లీ ఓటమి, ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపు. తృణమూల్ పార్టీకి కంచుకోటగా భావించిన భవానీపూర్ లో తృణమూల్ పార్టీకి కంచుకోట అంట భవానీపూర్. సో ఓటర్లు సీఎం మమతా బెనర్జీకి ఊహించని షాక్ ఇచ్చారు. సో ఓటర్లు షాక్ ఇచ్చారంట. ఓటర్లు ఎప్పుడు ఎవరికైనా ఎక్కడైనా ఏ సమయంలో అయినా ఎప్పుడైనా షాక్ ఇయ్యొచ్చు. అక్కడ భవానీపూర్ లో దీదీకి షాక్ ఇచ్చారంట. గత ఎన్నికల్లో నందిగ్రామ్ లో తనకు ఓడించిన తన మాజీ సహచరుడు బీజేపీ అభ్యర్థి సువేందర్ అధికారి ఈసారి భవానీపూర్ లోను ఆమెను గట్టి దెబ్బ కొట్టారంట. ఇంతవరకు ఓటమి ఎరుగని భవానీపూర్ స్థానంలో మమతా బెనర్జీ ఓటమి చూశారు. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఎన్నికల కౌంటింగ్ లో సువేందు అధికారి 105 ఓట్ల తేడాతో మమత 15,105 ఓట్ల తేడాతో మమతపై గెలుపొందారు. 2011లో రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భవానీపూర్ నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2021లో నందిగ్రామ్లో ఓటమి తర్వాత తిరిగి భవానీపూర్లో నుంచి పోటీ చేసి 54,000 ఓట్ల మెజారిటీతోనూ మమత అప్పుడు గెలుపొందారంట. సో ఈసారి భవానీపూర్ లో సువేందు అధికారి రూపంలో గట్టి సవాల్ ఎదురైందంట. అక్కడ ఓట్ల లెక్కింపులోను ఇద్దరి మధ్య పోటీ ఉత్కంఠగా సాగింది. మొదటి 8 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి 15,000 ఓట్ల మెజారిటీలో ముందంజలో ఉన్న మమత అటు తర్వాత క్రమంగా ఆమె మెజారిటీ తగ్గుముఖం పట్టింది. 16 రౌండ్లో గేమ్ ఒక్కసారిగా సువేందు వైపు తిరిగింది. సువేందు మెజారిటీకి 6,000కు పెరిగింది. 18వ రౌండ్ లో 10,000కు, 20వ రౌండ్ లో సువేందుకు మెజారిటీ 15,000 మార్క్ ను దాటడంతో మమత ఓటమి ఖరారైంది. సో మమత తన అనుచరుడు సహచరుడు చేతుల్లోనే ఓడిపోయిందంట. సో ఓటమి తర్వాత బీజేపీ ఓట్ల దోపిడీకి పాల్పడింది అంటూ మమత చెప్పారంట. పశ్చిమ బెంగాల్లో గెలుపు కోసం బీజేపీ పెద్ద ఎత్తున ఎన్నికల అక్రమాలకు పాల్పడిందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. 100కు పైగా అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఓట్ల దోపిడీకి పాల్పడిందని, ఎన్నికల కమిషన్ బీజేపీ కమిషన్ గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో భారీ ఎదురెబ్బ తగిలినప్పటికీ తమ పార్టీ తిరిగి పుంజుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫలితాల తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో బీజేపీ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందని, ఫలితాల తర్వాత మమతా బెనర్జీ మీడియాలో వచ్చి మాట్లాడి ఎన్నికల్లో బీజేపీ చాలా అక్రమాలకు పాల్పడిందని, మళ్ళీ మమతా పార్టీ మా పార్టీ బీజేపీ పుంజుకుంటుందని, 100కు పైగా స్థానాలు ఓట్లను దోచుకుందంట బీజేపీ అని మమత చెప్పిందంట. ఎన్నికల అధికారి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిని మీరు విజయంగా భావిస్తున్నారా? బీజేపీ సాధించినది అనైతిక విజయం తప్ప నైతిక విజయం కాదు. అనైతిక విజయం ఇది అనైతిక విజయం నైతిక విజయం కాదు అని మమతా బెనర్జీ చెప్పిర్రంట. అనైతిక అయినా నైతిక అయినా ఏదైనా విజయం అయితే విజయం అయిపోయిందాడా? సో బీజేపీ సాధించిన అనైతిక విజయం తప్ప నైతిక విజయం కాదు. ఎన్నికల ఓటమి నుంచి కోలుకొని తృణమూల్ మళ్ళీ పుంజుకుంటుంది అని దీదీ అన్నారంట.